హలో అమ్మా అన్న అన్న ఏం లేదు అన్న, భరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అన్న? రడం భరత్ తోటి నాకు ప్రాబ్లం లేదా? ఏం ప్రాబ్లం అన్న? నేను పర్సనల్ గా మాట్లాడతాను, ఫోన్ లో పర్సనల్ గా కాదన్న, ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు, నేను ఒక మినిస్టర్ని. ఆయన కోపం రాదు అసలు. యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా వస్తుంది? ఆ, ఇప్పుడు ఏం మాట్లాడతాను? అంతకుముందు నాతో ఒక మాట ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న, నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆమె మీకు సంబంధం కాదు, నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా? నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నీ నెంబర్ తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఈరోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ ని చేస్తా, భరత్ ఎవరు, భరత్ కొండమురళి వర్గము అని అంటే, ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పరకాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దామన్నా, మాకేం ప్రాబ్లం లేదు. మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదు, మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీకే పరువు పోతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, అది మాకు తెలుసు. ఇప్పుడు భరత్ అనేవాడు, భరత్ కాదన్నా, కాదు కాదు, ఇది ఇక్కడితో తెగాలన్నా. ఎందుకు అనంటే, మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి, ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు. ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి, మీకు పని చేయ అన్న. సౌజన్య సొక్కవా అన్న? సౌజన్య అన్న సొక్కవా? సౌజన్యను ఎంపీపీ చేసింది మేము, ఎంపీపీ కావాల్సింది భరత్. అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడరు. ఆవిడను ఎవరు దేకరన్న, కొండమురళి పేరుతోటే ఆమె దేకుతాండ్రు. ఆమె ఇప్పుడు మేము ఉంటే అవిశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం. అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం. అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న. ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని, ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యని? ఎవరిని? అవసరం లేదన్నా మాకు. ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు. ఈ భరత్ అనేటోని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము. మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము. మిమ్మల్ని అవమానపరుస్తాము, మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి. కాదన్న, ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న? మీటింగ్ కోసం పర్మిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు? అవును, అంటే మిమ్మల్ని పిలవకుండా పెడతాడు అన్న. ఒకవేళ పెడితే దేవుడు ప్రకాష్ తెలియకపోతే, మిమ్మల్ని పిలవకపోతే మీరు కేసు పెట్టాలి. మిమ్మల్ని సస్పెన్షన్ ఎత్తేసారా? ఎవరిది సస్పెన్షన్ కూడా ఎత్తేయలేదు. ఆయన పేరు సస్పెన్షన్ ఉన్నది. ఇక్కడ లేదు లేదు, మీరు తెలుసుకోండి. మహేష్ అన్న ఫోన్ చేసి తెలుసుకోండి అన్న. ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను. మనకు అన్ని పద్ధతి ప్రకారం చేస్తామన్నా మేము. ఏమన్నా చెప్పాలి అన్న, నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తానన్నా, చెయ్యండి. దాని వల్ల మాకు కాదు నష్టం. అదే అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా, నేను కూడా అన్నానే మాట్లాడుతానన్నా. నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు, తూలలేదు. కానీ కాదన్నా, ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బంటూ ఇప్పుడు అనేది అవసరం లేదు. నన్ను మామూలుగా సురేఖ అని పిలవండి, నాకు పెద్దోళ్ళు మీరు. అవును, కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాన్రు కాదన్నా, రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాన్రు. రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదు అన్న? మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయన.
ఇప్పుడు ఏమంటారు? ఎవరు ఎవరు వాళ్ళు? వద్దన్నోళ్ళు ఎవరు ఈయనను? ఇప్పుడు ఇక వాళ్ళ సౌజన్య ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా? సౌజన్య ఆమె ఎన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా? వాటితోటి కుమ్ముక్క అయిపోయి చెప్పాలి నాన్న, చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని. అవును, మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం 100% అడిగేది కదా అంటారు. నాకు తెలియని ముచ్చట నేను చెప్తాను కదా. తెలియంది కాదు, మీకు తెలవడానికే చెప్తానా. సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా. ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆస్పరెంట్ గా ఉంటది. ఆమెకు అంత పిచ్చి, ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి. మీకు తెలుస్తలేదు ఆమె గురించి. ఆ స్థాయిలో మనం కూడా అనడం 0.1% కూడా తెలియదు మీకు ఆమె గురించి. మేం చెప్తాము, అనుభవించిన వాళ్ళం మేము చెప్తాము. ఆమె భరత్ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది. మేము అసమ్మతి పెడతామన్నా, చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం. మేము అసమ్మతి పెడతాం. రేపు ఆమెను గద్దె దించుతాం. రేపు గద్దె దించుతామన్నా ఖచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం. భరత్ను మేము ఎంపీపీ చేస్తాము. మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీసుగొండల మాత్రం వర్గపోరు అయితే నడుస్తుంది అన్న. మేము ఉట్టి ఊరుకోం. గీసుగొండ అనేది మా సొంత మండలము. అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము. మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా. మిగతా కాన్స్టిట్యున్సీలలో లేదు. మీరు రాజ్ కుమార్ ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు లేదన్నా? మీరు వద్దనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ ని డ్రాప్ చేయొచ్చు. తీసుకోవాలనుకుంటే భరత్ని దగ్గరికి తీసుకోవచ్చు. మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా. గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా. ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా. రాజ్ కుమార్ వద్దని భరత్ని దగ్గరికి తీసుకుని ఉన్నది కదా. ఆ ఎవరు ప్రకాశ్ రెడ్డి అంటాడు 10 రోజుల ముందు వచ్చిండు. ఈ రోజు మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు. ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా. అది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు, ఎమ్మెల్యేగా అనుకుంటారు. దమ్కి కాదన్నా. మీరు భరత్ని వేరు చేయడం నచ్చదు. దమ్కి కాదన్నా, ఉన్నమాట చెప్తున్నా. మీరు భరత్ను వేరు చేస్తే మాత్రం భరత్ను వేరు చేస్తే ఊరుకోము. నేను చెప్పేది నాకు దమ్కి కాదు. మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము. ఇట్లా జరిగి అయ్యో బాబు, మీరు పెద్దోళ్ళు, మిమ్మల్ని దమ్కి ఇచ్చేంత పెద్దదాన్ని నేను కాదు. జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తాను. భరత్ను పక్కకు పెట్టి రాజ్ కుమార్ ని తీసుకుంటే చేస్తే కంపల్సరీ. మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఓడియం చేసిండ్రు. 30 ఏళ్ళ నుంచి ఓడియం చేసిండ్రు మాకు. సౌజన్యం దేవతన్నా అది రంగులు మార్చే ఊసరవెల్లి. అది ఒక ఊసరవెల్లి. సౌజన్యం ఒక ఊసరవెల్లి. వాళ్ళని మీరు సంకట పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఎవరైతే పార్టీకి నేను జరుగుతుంది. వాస్తవాలు చెప్తున్నా. మేము చూసినా మేము ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం. మేము కేసులు పెట్టించుకున్నాం. దయాకర్ రావు అటువంటికే మేము భయపడలేదు. మాకు అవసరం లేదన్నా. ఎందుకు నాకు గౌరవమే అన్నా. మీరు భరత్ను గౌరవిస్తే భరత్ గురించి చెప్పిన, భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన. భరత్ను ఎందుకు తీసుకుంటున్నారు, రాజ్ కుమార్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా. అది మా మండలం, సొంత మండలం. అది మా సొంత మండలంలో ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను. మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను. రాజ్ కుమార్
చేయొద్దు, భరత్ మీరు కలుపుకోండి, పార్టీకి అక్కడ మేలు జరుగుతది అని చెప్తున్నా నేను. భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ, భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది. ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది. వెంకట్రామరెడ్డి గారు దొంగ, వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు. వీడు దొంగ, వీనికి కూడా ఇచ్చింది ఇవాళ. ఆ, ఉమ్, ఉమ్. రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు, అదొకటి చెప్పండి. రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు.